ధుశాలిని మదాలసాం మంజుల వాగ్విలాసాం. అమ్మా నువ్వు మాట్లాడితే ఎంత మంజులంగా ఉంటుంది ఆ వాక్కు. ఆవిడ అనుగ్రహించింది కాబట్టి కాళిదాసు వాక్కు ఇంకింత మధురంగా ఉంది. ఆయన ఎటువంటి శ్లోకాలు చెప్పారండి అమ్మవారి మీద ఆవిడ అనుగ్రహించగానే. ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపాన ధూళిచరణ పాపాపఘస్వమనుజాపానులీన జన తాపాపనోద నిపుణ నీపాలయాసురభిధూపాలక దురిత కూపాదుదంచయతు మాం రూపాధికా శిఖరి భూపాల వంశ మణిదీపాయిత భగవతి న్యంకాకరేవ పుషి కంకాళ రక్త పుషి కంకాది పక్షి విషయే త్వం కామనామయసి కిం కారణం హృదయ పంకారి మేఘి గిరిజాం శంకాశిలా నిశిత టంకాయమాన పద సంకాశమాన సుమనో ఝంకారి భృంగతతి మంకానుపేత శశి సంకాశ వక్త్ర కమలాం దాక్షాయణి ధనుజ శిక్షా విధౌ వికృత దీక్షా మనోహర గణ భిక్షాళినో నటన వీక్ష వినోదముఖి దక్షాధ్వర ప్రకరణ వీక్షాం విధేహి మయి దక్ష స్వకీయ జన పక్ష విపక్ష విముఖి యక్షేశ సేవిత నిరాక్షేప శక్తి జయ లక్షావధాన కలనా. ఇక అమ్మవారి స్తోత్రానికి వెళితే నాకు ఒళ్ళు తెలియదు, మా ఇంట కనకదుర్గ ఉపాసన, అందుకని అక్కడ ఆపుదాం, లేకపోతే ఇది ఇలాగే వెళ్ళిపోతుంది. అటువంటిది అమ్మవారు. ఆవిడ మతంగ మహర్షి ఇంట్లో పుట్టింది, అందుకని మతంగ మహర్షి నిర్వ్యాళ విభూషణుండు నిష్కాళగలుండు నిర్యువతి గాత్రుడు నిర్నిటలేక్షణుండు. అమ్మవారు శివుడికి పత్ని, ఇక్కడ శివస్వరూపుడైనటువంటి మతంగ మహర్షికి కుమార్తె. శివపార్వతుల మధ్య అనుబంధాన్ని ఏమంటామండి? భార్యాభర్తల, తండ్రి కూతుళ్ళ, తల్లి కొడుకుల ఏం చెప్పలేము. ప్రకృతి పురుషులు, రాధాకృష్ణుడు అంతే, లక్ష్మీనారాయణులు అంతే, శివపార్వతులు అంతే. వారు భార్యాభర్తలు మాత్రమే కాదు, ఒక సందర్భంలో ఆవిడ తల్లి ఆయన కొడుకు భిక్షాం దేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి. అప్పుడు ఆవిడ